నమస్తే సర్కారీ ఇండియాకి స్వాగతం. మలేషియా టెక్నాలజీతో హైడ్రాలిక్ ట్రక్ తయారు చేస్తున్నామని హరి ఇంజనీరింగ్ వర్క్స్ యజమాని రామకృష్ణ అన్నారు. తిరువురు పట్టణంలో బైపాస్ రోడ్ నందు హరి ఇంజనీరింగ్ వర్క్స్ వారు పామాయిల్ రైతులకు ఉపయోగపడే విధంగా ఈ ట్రక్ ను తయారు చేశామని, మామిడి వరి రైతులకు ఎక్కువగా ఉపయోగపడుతుందని, ఇల్లు మారేవారు వ్యాపారస్తులు కూడా ఉపయోగించుకోవచ్చని అంటున్న రామకృష్ణతో సర్కారీ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈ రోజు మనం తిరువురు బైపాస్ రోడ్లో హరి ఇంజనీరింగ్ వర్క్స్ దగ్గర ఉండటం జరిగింది. మన సర్కార్ ఇండియా ఇవాళ ప్రత్యేక వార్త కోసం ఇక్కడ ఆగడం జరిగింది. ఇక్కడ మరి మనం వెనక చూడొచ్చు. మరి ఇక్కడ చూస్తున్న ఈ మిషనరీ కొత్తగా కనపడుతున్న నేపథ్యం ట్రాక్టర్కి మరి ఇక్కడ ఏర్పాటు చేసి మరి దీన్ని మలేషియా టెక్నాలజీ అని చెప్తున్నారు. మలేషియా టెక్నాలజీని ఇక్కడ మరి తిరూరు బైపాస్ రోడ్లో మరి ఆ విధంగా వర్క్ చేసి మరి చేస్తున్న పరిస్థితి. పామాయిల్ తోటలకి ఎక్కువగా ఉపయోగపడే విధంగా పామాయిల్ కోసినప్పుడు కోసిన తర్వాత లారీలకి ఎగుమతి చేసే నేపథ్యంలో ఈ విధమైన ట్రాక్టర్ను ఉపయోగించే అవకాశం ఉందనే విషయాన్ని మరి చెప్పడం జరుగుతుంది. రామకృష్ణ గారు మనతో ఉండటం జరిగింది. ఈ టెక్నాలజీ విషయానికి వచ్చే వరకు ఏమేం జరుగుతుంది, ఏ విధంగా దీన్ని ఉపయోగపడుద్ది, ఇది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుద్ది, సామాన్యులకు ఏ విధంగా ఉపయోగపడుద్ది అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. రామకృష్ణ గారు మరి అయితే సార్ ఇప్పుడు ఈ తిరువూరుకు వచ్చే వరకు ఇది ప్రప్రథమంగా కనపడుతున్న నేపథ్యం. దాదాపుగా మరి ఈ ప్రాంతాల్లో, ఈ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి టెక్నాలజీ మరి నేను ఎప్పుడు చూడలేదు. ఇవాళ మరి ఈ పరిస్థితుల్లో ఈ టెక్నాలజీని ఉపయోగించి ఇక్కడ తిరువూరు బైపాస్ లో మీరు ఏర్పాటు చేశారు. మరి ఇది దేనికి, ఏ విధంగా రైతుకు ఉపయోగపడుద్ది అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మారుతున్న కాలంలో ఇప్పటి వరకు రైతులు కమర్షియల్ పంటలు వేసి పత్తి లేదా ఇంకోటి వేసి ప్రతి సంవత్సరం నవంబర్లోనో మే నెలలోనో వచ్చే తుఫాన్ల దెబ్బకి రైతు కుదేలు అవుతున్నారు. కానీ మన దేశంలో ఆయిల్ పామ్ సాగు చాలా తక్కువ, 30% ఉంది. 70% మనం దిగుమతి చేసుకుంటున్నాం. మలేషియా తర్వాత ఇండోనేషియా లాంటి దేశాల్లో అక్కడ ప్రపంచంలోనే వాళ్ళ హైయెస్ట్ వాళ్ళకి బిల్డింగ్ వస్తుంది. పామాయిల్లో వాళ్ళు నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. మనకి అన్ని అవకాశాలు ఉన్నాయి. రైతుకు ఇక్కడ నష్టం తగ్గుతుంది. పామాయిల్ వేయడం వల్ల ఎలాంటి పరిస్థితి అయినా తట్టుకొని పామాయిల్ రైతులు నిలబెడుతుంది. సరే, రేటు కొంచెం అటు ఇటుగా అవ్వచ్చు పరిస్థితులను బట్టి. అంతర్జాతీయ మార్కెట్లో ఏమన్నా ఒకవేళ మా ఎక్స్పోర్ట్లు లేకపోతే దిగుమతుల వల్ల కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. అంతిమంగా రైతు సేఫ్ జోన్ లో ఉండేది మాత్రం పామాయిలేనండి. అంటే పామాయిల్ ద్వారానే రైతుకి సేఫ్ అనే విషయాన్ని మీరు చెప్తున్నారా? అవునండి. ఇప్పుడు 10 ఎకరాల రైతు ఉంటే ఒక 4 ఎకరాలని పక్కన పెట్టి, అంటే కమర్షియల్ క్రాప్ వదులుకొని మిగతా 6 ఎకరాలకు పామాయిల్ వేసుకొని మిగతా పంటలను మనం టైమింగ్ ని బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి వాటిని వేసుకొని దీని ద్వారా మంచి ఆదాయం లబ్ధి పొందుతారు. ప్లస్ రైతుకు నష్టం నుంచి బయటపడతారండి. అయితే సార్, పామాయిల్ వేయడం ద్వారా రైతుకి ఉపయోగం, రైతుకి పంట నష్టం ఎటువంటిది ఉండదు, పామాయిల్ ద్వారా లాభదాయకమైన విషయాన్ని మీరు చెప్తున్నారు. అయితే సార్, ఇది ఇప్పుడు మీరు తయారు చేసిన ఈ టెక్నాలజీ రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు పామాయిల్ గెల్ల కోసిన తర్వాత వేరే దాన్ని సెల్లర్ అంటే తీసుకెళ్లి ట్రాన్స్పోర్టర్ ఉంటారు, వారి దగ్గర దింపాలి. అది కింద పోస్తే వారు ఏం చేస్తారంటే లోడర్ తో తీసి మళ్ళీ లారీకి లోడ్ చేసుకొని తీసుకెళ్ళాలి. ఇది 2 ప్రక్రియలు అండి. దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు ఈ ట్రాలీలో పోస్తే 3 టన్నులు వేసుకొని టాటా పెట్టేసి నేరుగా మీకు 11 అడుగులు లేసి లారీలో పోసేసుకుంటే అంతటితో అయిపోద్ది. అంటే తోటలోకి పామాయిల్ చెట్ల దగ్గరకే వెళ్ళుద్ది, ఆ నుంచి దీనిలోకే కోసుకొని ఇది చేసుకోవచ్చు. 3 టన్నుల వరకు లాగుద్దా? 3 టన్నులు మనకు పైకి లేవుస్తుందండి, 11 అడుగులు లేవుస్తుంది. దాని ద్వారా ఏంటంటే రైతుకి నేరుగా కాటా అవ్వడం, తీసుకెళ్లి దాంట్లో లారీలో నేరుగా పోసేయచ్చు కింద పోయకుండా. కింద పోయడం వల్ల ఏంటంటే ఇప్పుడు దానికి ఒక లారీ సరుకు వచ్చే వరకు కింద పోసే ఉంటుంది. అది ఇది అనుకోండి, వీళ్ళు రిప్పీలు పోసేసుకొని వెళ్ళిపోతారు. వేరే వాళ్ళు వస్తే వాళ్ళకి ఇలాంటిదే ఉంటే వేస్తారు, లేదంటే కింద పోస్తారు. అయితే సార్, ఇప్పుడు మనకి తిరువురు పరిసర ప్రాంతాల్లో, అంటే ఖమ్మం జిల్లా కావచ్చు, కృష్ణా జిల్లా కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి టెక్నాలజీతో తయారు చేసి ఎన్ని ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇది 2వదండి. మొదటిది మేమే చేసామండి, 2వది మేమే చేసాం. నెక్స్ట్ కూడా మాకు ఎమ్మెల్యే గారు మాకు MSMEలో స్థలం ఇవ్వబోతున్నారు. కంపెనీ పూర్తి అయిపోతే పామాయిల్ గెల్లలు వేయడానికి గెల్లలు పట్టుకొని వేసుకునే గ్రాపరు,
పామాయిల్ గెల్ల కొయ్యడానికి కూడా మిషన్ మేమే డిజైన్ చేస్తాం. రైతులకు ఇంకా చాలా ఈజీ ప్రాసెస్ లో పామాయిల్ రైతాంగానికి మంచి అవకాశాలు కల్పిస్తాయి. అయితే సార్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరు కాకుండా ఇంకేమన్నా ఇటువంటి తయారు చేసే వాళ్ళు ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఎవరు లేరండి ప్రజెంట్ అయితే. ప్రస్తుతానికి మనమే చేస్తున్నాం ఇది. ఇప్పటి వరకు ఎవరు లేరు. ఇంకెక్కడైనా ఇంకా స్టార్ట్ చేశారో లేదు, ఇప్పటి వరకు అయితే బయటికి రాలేదు మన దగ్గరికి అయితే. అయితే సార్ ఇప్పుడు ఎవరూ లేని పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ఇంజనీర్లు ఉన్నారు, మరి మామూలుగా ఈ విధంగా చేసే వాళ్ళు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరు ముందుకు రాని పరిస్థితుల్లో ఈ ఆలోచన రైతుకు ఉపయోగపడాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? ఇది నేను అంతకుముందు మల్లవల్లి దగ్గర ఉన్నామండి. అక్కడ రైతాంగాన్ని చూశాను నేను దగ్గరగా. ఆ రైతులు గెల్ల కొయ్యడం వాటి ప్రాసెస్ అంతా చూసాం. వాళ్ళ బాధలు అంటే కూలి వీళ్ళు రాకపోతే ఆ ఫ్రూట్ కిందే ఉంటదండి, వెళ్ళే పరిస్థితి లేదు. దాని నుంచి విముక్తి కల్పించాలి. ప్లస్ మనం కూడా దీని ద్వారా ఉపాధి, కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలం. రేపు నాకు అవకాశం ఇచ్చి ల్యాండ్ ఇస్తే కంపెనీ పెట్టి 300 నుంచి 400 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాం. మంచి మన లోకల్లో ఉన్న ఇంజనీర్లని. సార్ ఇప్పుడు దీన్ని రైతు వారీగా ఉపయోగించే విధంగా మీరు తయారు చేశారు. అయితే వేరే విధంగా ఇప్పుడు మామూలుగా వ్యాపారస్తులు కానీ ఇంకా సామాన్యులు వేరే వాళ్ళైనా ఉపయోగించుకోవడానికి ఇది అవకాశం ఉంటుందా? ఉంటదండి. ఎలాగంటే ఇప్పుడు క్లై బ్రిక్స్ తయారు చేస్తున్నారండి. వాళ్ళకి బట్టీకి వెళ్ళడానికి తట్టలతో స్టెప్పులు ఎక్కి మనుషులు కూలీలే చేయాలి. దీని మీద పెట్టేస్తే 11 అడుగులు లెగుస్తుంది. ఇది ప్లాట్ఫారం ఫ్లాట్ గా ఉంటుందండి. ఇలా కాకుండా ఒక 3-4 టన్స్ వరకు తీసుకెళ్లిపోయి ఆ బట్టి 3 రోజులు పట్టేది 1 డేలో అయిపోతుందండి. 10 లక్షలు బట్టి వాళ్ళకి ఉపయోగపడుతుంది. తర్వాత కమర్షియల్ గా శాండ్ లోపల నుంచి తీసుకొచ్చి లారీలో పోసుకోవడానికి ఇంకా ఈజీ అండి ఇది. ఇప్పుడు లారీలో పోయినా లారీ లోనకి వెళ్దాం, నదిలోకి చిన్న ట్రక్కులతో తెస్తున్నారు. ట్రక్కులు ఏం చేయాలి, డంపర్ కింద వరకే ఉండి పైన ఎక్కడో తీసుకెళ్లి ర్యాంపుల ద్వారా పోయాలి. ఇది అవసరం లేకుండా పోయొచ్చండి. ఇసుక కూడా వాడుకోవచ్చు. ఏదైనా ఫస్ట్ ఫ్లోర్ వరకు బిల్డింగ్ లో మెటీరియల్ ఏమైనా ఎత్తుకెళ్లాలంటే 11 అడుగులు లేవుస్తుంది. ఏది ఇల్లు మారే అటువంటి వాళ్ళకి చక్కగా ఈ సామాన్లు అక్కడ పైకి 11 అడుగులు లేవుస్తుందండి. ఇది దాన్ని అలా కూడా యూజ్ చేసుకొని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. అయితే సార్ ఇంకో విషయం చెప్పండి. ఇప్పుడు దీని విషయానికి వచ్చే వరకు మరి సామాన్యులు ఉపయోగించవచ్చు, బట్టీలు వాళ్ళు ఉపయోగించుకోవచ్చు, పామ్ ఆయిల్ తోటల వాళ్ళు ఉపయోగించుకోవచ్చు, అనేక రకాలుగా దీన్ని ఉపయోగించుకునే విధంగా మీరు తయారు చేశారు. ఇప్పుడు ఈ ట్రాక్టర్ ని ఇప్పుడు ఎవరైనా సొంతంగా చేయించుకున్నారా, మీరే కావాలని చేశారా అంటే? గొల్లపూడి రైతు ఒక ఆయన ఉన్నారండి, పెద్ద ఆయన. ఆయనకి వైరా దగ్గర 50 ఎకరాల ల్యాండ్ ఉంది. పామ్ ఆయిల్ ఉందండి. అందులో 10 years 12 years తోట ఉంది. వారికి దాని నుంచి 50 ఎకరానికి సరిపోతుందండి. దాని వెనకాల గ్రాపర్ కూడా బీచ్ అవకాశాలు ఉన్నాయండి. అది నెక్స్ట్ మంత్ ఆయన మలేషియా వెళ్ళి. అంటే ఇది తయారు చేయడం కోసం, ఈ విధంగా తయారు చేయడం కోసం మీకు సమయం ఎంతకాలం పట్టింది అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ది చేయడానికి మాకు 25 days పట్టిందండి. ఇది వచ్చేసరికి 15 days పట్టింది. రాబోయే రోజుల్లో 3 days లోనే కంప్లీట్ చేస్తాం. అయితే సార్ ఇప్పుడు దీనికి హైడ్రాలిక్ సిస్టమ్ అనేది మెయిన్ గా దీనికి ఉంది. ఈ పరిస్థితుల్లో మరి హైడ్రాలిక్ సిస్టమ్ అనేది మన ఏరియాలో ఎక్కడ మీరు కొనుగోలు చేయడం మరి ఏ విధంగా? సార్ ఈ హైడ్రాలిక్ అనేది నేను కమర్షియల్ గా లారీకి సంబంధించిన సిలిండర్స్ తీసుకుంటామండి. వాటి ద్వారా అయితేనే ఇవి సాధ్యం అవుతాయి. మామూలు ట్రాలీకి వాడి పనిచేయవండి. అది అంత లోడ్ తీసుకోదు కాబట్టి మేము దానికి కావాల్సినంత కెపాసిటీ దాదాపు 20-30 టన్నుల కెపాసిటీతో ఉంటుందండి ఆ సిలిండర్. మనం వేసేది 3, ఇది 1 టన్ను, 4 టన్నులు లేదా 5 టన్నులు ఉంటుంది. దానికి ఈజీగా ఉంటుందండి, అవలీలగా లభిస్తుంది, ప్రాబ్లం లేదు. అంటే 20-30 టన్నుల కెపాసిటీ కలిగిన సిలిండర్లు అవి. ఇది 20-30 టన్నుల కెపాసిటీ ఉంటుందండి. 5 సిలిండర్లు వచ్చి ఒక్కొక్కటి 15 టన్నులు అండి. దాని ద్వారా ఏంటంటే ఈజీగా లభిస్తున్నాం. దానికి వీళ్ళు ఉపయోగించేది 3 లేకపోతే 2 టన్నులు లేదా 3.5-4 టన్నులు కాబట్టి ఈజీగా ఉంటుంది అంటే ఈజీగా ఉంటుంది. మనం దానికి సరిపోనే వేసాం అనుకోండి. పైకి లేసే క్రమంలో ఫస్ట్ మనం పైకి లేసేటప్పుడు ప్రతి అడుగుకి టన్నుకి 200 kg చొప్పున వెయిట్ పెరుగుతూ ఉంటుంది. అంటే మొయ్యాల్సి వస్తుంది. అందుకని పైకి వెళ్ళేసరికి అది ఇంకా వెయిట్ వస్తుంది. దాన్ని భర్తీ చేయడం కోసమే ఈ సిలిండర్ వాడాము. అయితే సార్ ఇప్పుడు ఇంకేమన్నా, ఇప్పుడు ఇది మీరు మార్కెట్ లోకి తీసుకొచ్చారు, ఓ రైతు కొనుగోలు చేయడం జరిగింది, ఇంకేమన్నా ఆఫర్లు వచ్చినాయా? ఇంకా ఉన్నాయండి, ఆర్డర్స్ వచ్చాయి. నాకు ఉత్తరాఖండ్ నుంచి కూడా వచ్చాయండి. తర్వాత కులు మనాలి ఏరియా నుంచి కూడా వచ్చాయి. అక్కడ వాళ్ళకి వేరే ఇప్పుడు ఉత్తరాఖండ్ నుంచి మరికి అంటే
మరి అక్కడ నుంచి ఇక్కడికే ఇవ్వడం అంటే మరి దేశంలో ఎక్కడ జరగట్లేదా ఇది? ఈ టెక్నాలజీ అయితే లేదండి, ప్రజెంట్ మనమే. అందుకే ఇక్కడ కంపెనీ పెడదామని రూరల్ ఏరియా తిరువూరు ఎంచుకున్నామండి. మా ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు, ఆ మాట ప్రకారం నేను ఇక్కడ దాకా వచ్చాను. అంటే మన భారతదేశంలో ఎక్కడ ఇది తయారు చేసే వాళ్ళు లేరంటారా? ఇప్పుడైతే లేదండి, ఒకవేళ తర్వాత రావచ్చు, చేయరని నేను అనడం లేదు. అంటే ఇంజనీరింగ్ అనేది మనమే కాదండి, ఎవరైనా అంటే ఉంటారు. ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరే చేస్తున్నారు. మేమే చేస్తున్నాం, అందుకని మనం చేస్తున్నాము. ప్లస్ రేపు పొద్దున్నే రైతాంగానికి ఇంకా ఈజీ ప్రాసెస్ లో వ్యవసాయానికి సంబంధించిన ప్రతిదీ మేము తయారు చేస్తాం. ఇంకా తేలికపాటి వ్యవసాయం. ఇప్పుడు ఒడ్లు కావచ్చు, మనకి తిరువురు పరిసర ప్రాంతాలకు వచ్చే వరకు ఎక్కువగా మామిడి తోటలు, మరి వరి ఎక్కువగా పండే పరిస్థితి ఉంది. మరి దానికి కూడా దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అసలు మామిడి తోటకి చాలా బాగుంటుందండి. మామిడికాయలు దీన్ని 11 అడుగులు పైకి లేస్తుంది. కాయ కోయటం చాలా తేలికండి. ఇది దాని మీద కూర్చొని 4-5 మనుషులు ఎక్కి చుట్టూ 2 పక్కల కోసేయచ్చండి. వాళ్ళకి ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. అది 11 ఫీట్లు వస్తుందండి. మనిషి ఉండేది కింద ఉంటాడు. 11 అడుగులు పైన 6 అడుగులు, లెక్కండి 17 అడుగులకి వెళ్తుంది. అప్పుడు చిక్కాని రైతు వారీగా ఏ విధంగా ఉపయోగించుకున్నా ఈ ట్రాక్టర్ ఉపయోగపడుద్ది అంటారు మీరు? ఉపయోగపడుతుందండి. ఇంకా హైట్ కావాలన్నా చేస్తాం. డబుల్ స్టెప్ ఇచ్చి 15 అడుగులకు కూడా చేయొచ్చు. అంటే పెంచుకుంటే వెళ్ళొచ్చండి. స్ట్రీట్ లైట్ కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కానీ సిటీల్లో కానీ మరి వీధి లైట్లు కూడా దీన్ని పెట్టి ఉపయోగించి ఈ టైప్ కాకుండా ఇంకోలాగా స్ట్రీట్ లైట్ కి చక్కగా మనిషి వెళ్ళిపోయి దాని పైన కూడా మళ్ళీ ఇలా రోల్ అవుతుందండి. స్ట్రీట్ లైట్ 2 వైపులా కూడా వేసేయచ్చు, ఒకే పక్క నుంచి. అలా కూడా చేయొచ్చు. ఇది పరిస్థితి. మరి రామకృష్ణ గారు మరి దీని విషయానికి వచ్చే వరకు అనేక రకాలుగా రైతు వరిగా వచ్చే వరకు మామిడి తోటలు కావచ్చు, మరి వరి పండించే వారు కావచ్చు, పామాయిల్ కావచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్కరు ఉపయోగించుకునే దాన్ని బట్టి మరి సామాన్యులు మరి ఇల్లు మారాలన్నా ఉపయోగించుకోవచ్చు, మట్టి తోలుకోవాలన్నా ఉపయోగించుకోవచ్చు. మరి ఈ విధంగా అనేక రకాలుగా దీన్ని ఉపయోగించుకునే విధంగా తయారు చేయడం జరిగిందనే విషయాన్ని